Praise the Lord. Praise the Lord. Today's portion is taken from book of Daniel chapter 6 verse 25. ఇది మనకి భాగము దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనము. Daniel chapter 6 verse 25. దానియేలు 6:25. Then King Darius wrote unto all people, nations and languages that dwell in all the earth, peace be multiplied unto you. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. Peace be multiplied unto you. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. God is a God of peace. దేవుడు ఆయన సమాధానమును అనుగ్రహించే దేవుడు. He is the Prince of Peace. ఆయన సమాధానాధిపతి అయిన దేవుడు. He said, my peace I leave with you. ఆయన అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను. The Bible says, great peace have they which love thy law. దేవుని వాక్యంలో రాయబడింది, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. This Gentile king wanted the people of that kingdom should be multiplied with the peace. ఈ అన్ని రాజు ఆయన కోరాడు ఏంటంటే ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఆ సమాధాన క్షేమము చేత దీవించబడాలని. He hasn't added another word called prosperity be multiplied unto you, but instead he said peace be multiplied. అక్కడ ఆయన మీరు వర్ధిల్లి మీరు ఎంతగానో వృద్ధి చెందాలని రాయబడలేదు, కానీ అక్కడ మీకు సమాధానం అనేది వృద్ధి చెందాలని రాయబడింది. Peace is important over prosperity. గనక చూడండి, మీరు వర్ధిల్లుట అనే దానికంటే ప్రాముఖ్యమైనటువంటిది గొప్పది సమాధానం. So many times our hearts are focused on the prosperity instead of peace. అనేక పర్యాయాలు మన దృష్టి అంతా కూడా శాంతి సమాధానాలపై నిలిపే దాని బదులుగా లోకంలో వర్ధిల్లాలనే దాని మీద నిలుపుతుంటాం. The story of book of Daniel chapter 6 talks about the greatest trial Daniel has undergone. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి వృత్తాంతము, దానియేలు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి అన్నిటికన్నా గొప్ప పరీక్ష మనం అక్కడ చూస్తాం. He was a flawless Christian. ఆయన తన జీవితంలో ఏ తప్పిదం లేని క్రైస్తవుడు. He was praying unto the Lord at least thrice, opening up his window towards Jerusalem. ఆయన తన యొక్క ఇంటిలో ఉన్నటువంటి కిటికీ తలుపులు ఆయన తెరిచి యెరూషలేము వైపు తెరిచి ఆయన 3 సార్లు దినానికి ప్రార్థించేవాడు. He was not a small employee like you and I. ఆయన నీవలే నావలే చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునేటువంటి వ్యక్తి కాదు. He was considered to be the prime minister, premier of the Babylonian kingdom over the reigns of 4 kings. ఆయన బబులోను సామ్రాజ్యమే కాదు కానీ 4 సామ్రాజ్యాల్లో కూడా ఆయన ప్రముఖమైనటువంటి స్థానంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. Do you find such a person of exceptional caliber and intelligence will pray thrice a day? కనుక మీరు దీన్ని ఊహించగలుగుతారా? అలాంటి గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి, అలాంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి దినానికి 3 సార్లు ప్రార్థన చేసేదాని కొరకే సమయం తీసుకోవటం. We pray more if only we are given the ministry. మనకి పరిచర్యగాని ఎక్కువ ఇవ్వబడితే ప్రార్థన ఎక్కువ చేస్తాం. If we are a Sunday class teacher, we pray much. మన సండే క్లాస్ టీచర్ అయితే ఎక్కువ ప్రార్థన చేస్తాం. If we are given third lesson, second lesson, first lesson, closing lesson, main lesson, we pray so much so that others easily identify that we are given some lesson. కనుక మామూలుగా మనము 3వ లెసన్ 2వ లెసన్ చివరి పాఠం సండే క్లాస్లో ఇవ్వబడితే మనం ఎక్కువగా ప్రార్థన చేస్తాం. వేరే వాళ్ళు మనం గుర్తించాలనే దాని కొరకు ఇంకెక్కువగా ప్రార్థన చేస్తుంటాం. They easily recognize that some lesson is given to us because we always used to be on knees. కనుక మనం ఎల్లప్పుడూ కూడా మన మోకాల మీద ఉంటాం కనుక మనకి ఏదో ఒక పాఠం ఇవ్వబడింది అనేది వారు ఈజీగా సులువుగా గుర్తుపడతారు. And easily they will also recognize no lesson is given unto us because we will never be on knees. కనుక మనం ఎప్పుడు కూడా ఆ మోకాల మీద ఉండం కాబట్టి మనకి ఏ పాఠం ఇవ్వబడదని గుర్తుపడతారు వాళ్ళు. So we only pray when we have some responsibility and ministry. అంచేత మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే కేవలం ఏదైనా బాధ్యత అప్పగిస్తే, ఏదైనా పరిచయం అప్పగిస్తేనే ప్రార్థిస్తాం. Daniel has no ministry because he was in a foreign country. దానియేలు విషయానికి వచ్చినప్పుడు ఆయన విదేశంలో ఉన్నాడు కనుక ఆయనకి ఏ పరిచర్య లేదు. He has no Sunday class. ఆయన సండే క్లాస్ లేదు, No youth meeting. యూత్ మీటింగ్ లేదు, No general meeting. లేక మామూలు మీటింగ్ లేదు, No prayer meetings. ప్రార్థన కోడికలు లేవు, Nothing. No Bible BBS, BBC. VBS. Yeah. No VBS. ఆయనకి ఎలాంటి VBS లేదు, No BCC. ఏ BCC లేదు, And no other ministries except praying for the well-being of the kingdom. మిగతా ఏ పరిచర్య ఏది లేదు కానీ ఆ రాజ్యములో ఉండేటువంటి వారికి సమాధానం కలగాలనే దాని కొరకే ప్రార్థన. He continued praying although the decree was released అక్కడ against his prayer life. ఆయన ప్రార్థనా జీవితానికి వ్యతిరేకంగా శాసనం జారీ చేయబడినా కూడా ప్రార్థనలో కొనసాగాడు ఆయన. The punishment if you defy the decree is that he will be thrown into the lion's den. ఆ యొక్క శాసనానికి కానీ వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చేస్తే సింహపు బోన్లో వేయబడతారనేటువంటి శిక్ష ఉంది. He prayed knowingly.
ఆయన తెలిసి కూడా ప్రార్థన He చేశాడు. hasn't prayed unknowingly. ఆయన తెలియకుండా ప్రార్థన He చేయలేదు. hasn't lied again. ఆయన మరలా అబద్ధం ఆడలేదు. He was true to this his calling. ఆయన తనకి ఇవ్వబడిన పిలుపుకు నమ్మకంగా ఉండినాడు. And the force of him came to king and complained about Daniel. దానియేలు యొక్క శత్రువులు రాజు దగ్గరకు వచ్చి దానియేలు మీద వారు ఫిర్యాదు చేస్తారు. And Daniel was caught, దానియేలు పట్టబడ్డాడు, taken to the lion's den. సింహపు బోన్లో తీసుకుపోబడ్డాడు. And he was there in the whole night. ఆ రాత్రంతా అక్కడే ఉంటాడు. Do you expect that Daniel would come out in the morning? ఉదయకాలంలో దానియేలు వెలుపలికి వస్తాడని మనం ఊహిస్తాం. No human being would ever expect that he will be alive. ఏ మానవుడు కూడా అసలు బయటకు సజీవుడుగా ఉంటాడనేది మనం ఊహించం. The Bible says he was alive. అయితే బైబిల్లో రాయబడింది ఏంటంటే ఆయన సజీవుడుగా ఉండినాడు. He is the hero of faith. ఆయన విశ్వాస వీరుడు. The Bible says in the book of Hebrews chapter 11 in the hall of fame that some were thrown into the lion's den. బైబిల్లో రాయబడిన ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో కొందరు సింహములకు బోనులో వారు వేయబడ్డారని రాయబడింది. And this talks about the life of Daniel. అది ఆ మాట దానియేలు జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. Because Daniel's God proved to be good enough to believe, this king started to write a letter to the people that peace be unto you. కనుక ఈ రాజు దానియేలు దేవుడు నమ్మకం ఉంచే దాని కొరకైనటువంటి యోగ్యుడైన దేవుడు ఆయన నమ్మాడు కనుక ఆయన తన ప్రజలందరికీ రాజ్యానికి రాస్తూ మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక అంటాడు. The age of Daniel at the time when he was cast into the lion's den is said to be around 85 years. దానియేలు ఆ సింహపు బోన్లో వేయబడినప్పుడు ఆయన ఇక వయసు 85 సంవత్సరాలు ఉండి ఉంటుంది అని అంటారు. Do you think that such a old person can do anything for the Lord? అలాంటి వృద్ధుడు దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతాడని మనం ఎప్పుడైనా అనుకుంటామా? But the Bible has narrated at least 5 critical strategic Christian valid key points in relation to the life of Daniel from Daniel chapter 6. అయితే దానియేలు జీవితంలో మనం చూసినప్పుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదలుకొని 5 ప్రాముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సంగతులు ఆయన జీవితంలో నుంచి అక్కడి నుంచి మనకు కనబడతాయి. Number 1, మొట్టమొదటిది Daniel chapter 6 verse 4. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. Then the presidents and the princes sought to find occasion against Daniel concerning the kingdom, but they could find none occasion for nor fault, for as much as he was faithful, neither was there any error or fault found in him. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవల నుండి తగిన హేతు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయవాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. The first hallmark Christian character of Daniel is mentioned here. He was faithful. కనుక ఇక్కడ దానియేలు జీవితంలో మొట్టమొదటిది ఆయన క్రైస్తవ జీవితాన్ని గుర్తు ఏంటంటే ఆయన నమ్మకస్తుడు. Are we faithful unto the Lord? మనం ప్రభుకు నమ్మకస్తులుగా ఉన్నామా? We are called by faithful God. మనము నమ్మకస్తుడైన దేవుని చేత పిలువబడ్డాం. This faithful God has given this faithful word unto us. ఈ నమ్మదగినటువంటి దేవుడు ఆయన నమ్మకం గల వాక్యం మనకి ఇచ్చాడు. But we became so unfaithful in our workplaces. అయితే మనం పనిచేసే స్థలాల్లో మనం ఎంత అపనమ్మకస్తులం అయిపోయాం. Unfaithful in our studies. మనకు చదువుల్లో అపనమ్మకస్తులం. Unfaithful in our jobs. మనకు ఉద్యోగాలు అపనమ్మకస్తులం. Unfaithful in the ministry. పరిచర్యలో అపనమ్మకంగా ఉన్నాం. Unfaithful in all the activities that the Lord has entrusted unto us. ప్రభు మనకు అప్పగించినటువంటి పరిచర్యలన్నిట్లో కూడా మనం అపనమ్మకస్తులం. What a fall it is. ఇది ఎలాంటి పతనము. If only we are unfaithful unto the Lord, how the peace will be multiplied to the whole kingdom. మనమే ప్రభు విషయంలో అపనమ్మకంగా ఉంటే రాజ్యమంతటా కూడా దేవుని యొక్క సమాధానం ఎలా విస్తరిస్తుంది? God expects us to be faithful. దేవుడు మన నుంచి కోరుతుంది ఏంటంటే మనం నమ్మకంగా ఉండాలని. Secondly, రెండోది Daniel chapter 6 verse 10. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. Last part. చివరి భాగం. He windows being open in his chamber towards Jerusalem, he kneeled upon his knees 3 times a day and prayed and gave thanks before his God as he did aforetime. యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించుచూ వచ్చెను. Kneeled upon his knees. అక్కడ చూడండి ముమ్మారు మోకాలుని 3 times a day. అనుదినము ముమ్మారు మోకాలుని. This is a great challenge for all of us. ఇది మనందరికీ గొప్ప సవాలు. Do you imagine a person who is considered to be Prime Minister of Babylon with the age of 84 or 85 years would kneel down thrice in the presence of the Lord? మీరు ఊహించగలుగుతారా అలాంటి సామ్రాజ్యములో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయన 85 సంవత్సరాల వయసులో ముమ్మారు అనుదినము దేవుని సన్నిధిలో మోకాలు ఉండగలుగుతాడా? That's a great posture to pray for. ప్రార్థన చేసే దాని కొరకు ఇది సరైనటువంటి భంగిమ.
And he did aforetime. ఆయన దానికి మునుపు కూడా అలాగే చేస్తూ వచ్చాడు, తర్వాత కూడా చేశాడు. This talks about his consistent Christian walk. ఇది ఆయన యొక్క స్థిమితమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని గురించి మాట్లాడు. Thirdly, మూడవది Daniel chapter 6 verse 11. దానియేలు 6:11. And then these men assembled and found Daniel praying and making supplication before his God. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుట ఆయన బతిమాలుకొనుట చూచి. What they found? వారు ఏం చేశారు? They haven't found Daniel taking bribe. దానియేలు లంచం తీసుకోవటాన్ని వారు చూడలేదు. They haven't found Daniel talking foul things about others. ఇతరుల గురించి చెడు మాటలు మాట్లాడటం దానియేలు మాట్లాడుతున్న వాళ్ళు చూడలేదు. They found Daniel praying. వారు దానియేలు ప్రార్థన చేయుట చూచి. Could a Gentile see some godly endeavors? అన్యులు మనం చూసినప్పుడు భక్తికి వెళ్ళినటువంటి కార్యాలు చేస్తుంటే చూస్తున్నారా మన్ని? Or do they see some wrong evil things? అయితే వారు చూసినప్పుడు ఏదో చెడు కార్యాల్ని తప్పు సంగతులు చూస్తున్నారా? He has a tall testimony amidst these Gentile people. కనుక ఈ అన్యజనుల ఎదుట ఆయన ఎంతో గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. Fourthly, నాలుగవది Daniel chapter 6 verse 22. దానియేలు గ్రంథం 6:22. Last part. చివరి భాగము. For as much as before him innocence was found in me, and also before thee, O king, have I done no hurt. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని, రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను గదా. He was innocent in the sight of the king and in the sight of the Lord. ఆయన దేవుని దృష్టికి రాజు దృష్టికి నిర్దోషిగా ఉన్నాడు. What a great conscience he has maintained before the king and before the Lord. రాజు ఎదుట ఆయన తర్వాత దేవుని ఎదుట కూడా ఎలాంటి గొప్ప మనస్సాక్షిని ఆయన కొనసాగించాడు. Finally and fifthly, ఐదవది చివరిది Daniel chapter 6 verse 23. దానియేలు గ్రంథం 6:23. Then was the king exceeding glad for him and commanded that they should take Daniel out of the den. So Daniel was taken up out of the den, and no manner of hurt was found upon him, because he believed in his God. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. The Bible says he believed in his God. బైబిల్లో రాయబడింది ఏంటంటే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచెను. He hasn't believed when he was on the throne. ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు దేవుని నమ్మినదని రాయబడలేదు. He believed the God in the lion's den. సింహపు బోనులో ఆయన ఉన్నప్పుడు దేవుని యందు నమ్మకం ఉంచాడు. What about our belief in the Lord? దేవుని విషయంలో మన What నమ్మకం about విషయంలో our faith in the Lord? ప్రభునందు మన విశ్వాసం ఎలాగుంది? These are the 5 critical Christian characters Daniel manifested in chapter 6. 6వ అధ్యాయంలో దానియేలు చూపించినటువంటి 5 ప్రాముఖ్యమైన క్రైస్తవ లక్షణాలవి. Number 1, he was faithful. మొట్టమొదటిది ఆయన నమ్మకస్తుడు. Number 3, he was consistent. రెండవది ఆయన స్థిమితముగా కొనసాగించాడు. Number 3, he maintained the testimony. మూడవది ఆయన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. Number 4, he was innocent before God and the king. నాలుగవది రాజు ఎదుటను దేవుని ఎదుటను నిర్దోషిగా ఉన్నాడు. Number 5, he believed in God. ఐదవది దేవుని యందు నమ్మకం ఉంచాడు. Then the king started to write a letter to the people. అప్పుడు రాజు ప్రజలందరికీ ఆ ఉత్తరం రాయడం Peace be మొదలుపెట్టాడు. multiplied unto you. ఆయన అంటాడు మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. One man in the den could bring peace to the people who are in the dominion. ఒక వ్యక్తి ఆ సింహపు బోన్లో ఉన్నటువంటి వారు ఆ ప్రాజ్యంలో ఉన్నటువంటి వారందరికీ సమాధానం తీసుకురాగలిగాడు. If only we are like that. మనమే గాని అలా ఉండగలిగితే Peace be multiplied to the people who are around us. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాధానము వర్ధిల్లును గాక. Let peace start in our heart. ఈ సమాధానం మన హృదయంలో ఆరంభమవును గాక. Let peace be multiplied to others. ఈ సమాధానం ఇతరులకు విస్తరించును గాక. May the Lord bless us with this peace. ఈ సమాధానం చేత ప్రభువును దీవించు గాక. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్.